హలో ఎవ్రీవన్. ఎవరైతే డిగ్రీ పాస్ అయినారో అందరూ కూడా అప్లై చేసుకునే విధంగానే చక్కగా మీరు ఇంటి దగ్గరే ఉండి కంటెంట్ రైటింగ్ రాయవలసి ఉంటుందమ్మా. కాబట్టి కంటెంట్ రైటర్ అనే ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్లియర్‌గా నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో. కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందులో ఆల్‌లో పెట్టుకొని వీడియోని తప్పకుండా లైక్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ నేను కింద మీకు డైరెక్ట్‌గా మీకైతే డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్‌గా లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి వింగ్ అసిస్టెంట్ అనే కంపెనీ నుంచి మనకి కంటెంట్ రైటర్ అనే ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు రిమోట్ అమ్మా. కాబట్టి చక్కగా ఇంటి దగ్గరుండి మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చును. ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటి? ఏ కంటెంట్ మీద మీరు కంటెంట్ రైటర్ రాయాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాల గురించి క్లియర్‌గా ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. సో, వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్ బట్ ఆర్ నాట్ లిమిటెడ్ టు కాబట్టి మీకు ఎలాంటి లిమిటెడ్ అనేది లేదు. సో, మీరు ఎంత కంటెంట్ అని రాసుకోవచ్చు అనేసి క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఫస్ట్ పాయింట్ ఒకసారి గమనిద్దాం మనం ఇక్కడ. రైట్ ఏ కంటెంట్ ఫర్ బ్లాగ్స్, ఆర్టికల్స్, వెబ్ పేజెస్, సోషల్ మీడియా పోస్ట్, ఈమెయిల్ న్యూస్ లెటర్స్, యాడ్స్, వైట్ పేపర్స్, కేస్ స్టడీస్ అనేసి మనకి ఇక్కడ కొన్ని టాపిక్స్ అయితే ఇస్తారు. ఎక్సెట్రా అన్నారు కాబట్టి ఇంకా కొన్ని టాపిక్స్ ఇస్తారు. ఏదైనా ఒక టాపిక్ ఇస్తారు పర్ డేకి. ఆ టాపిక్ మీద ఇప్పుడు ట్రెండింగ్ ఎలా ఉంది? సో, ఇప్పుడు పబ్లిక్ అనేది ఎలాంటి టాపిక్ మీద, ఆ టాపిక్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మీరు యూట్యూబ్‌లో గాని, గూగుల్‌లో గాని సెర్చ్ చేసి మీ యొక్క వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్‌లో ఆ కంటెంట్ మరింత ఎస్టాబ్లిష్ చేసి మీరైతే రాయవలసి ఉంటుందమ్మా. సో, అదేమో ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ అనేది క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. అప్‌లోడ్ రిటర్న్ కంటెంట్ అనేది మీరు రాసిన కంటెంట్ అనేది అప్‌లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక వెబ్‌సైట్ చెప్తారు. లేదంటే వాళ్ళు కొన్ని డీటెయిల్స్ ఇస్తారు. లేదంటే మెయిల్ ఐడీ ఇస్తారు. మీరు రాసిన కంటెంట్ అనేది వాళ్ళకైతే అప్‌లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇలాంటి వర్క్ అయితే మీకైతే ఉంటుందమ్మా సింపుల్‌గా. సో, ఇక్కడ మొత్తం కూడా అదే టాపిక్ మీద మనం చేయవలసిన వర్క్ ఏమిటి డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు కూడా స్టడీ చేయండి. సో, మరింత డీటెయిల్స్ తెలుసుకుందాం. మరి క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆర్ ఏ సర్టిఫికేటెడ్ కోర్సెస్ ఇన్ మార్కెటింగ్ ఆర్ బిజినెస్ అమ్మా. సో, మీరు ఏ డిగ్రీస్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ డిగ్రీస్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు మార్కెటింగ్ గురించి, బిజినెస్ గురించి ఇంకా ఐడియా ఉంటే మీకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది ఇస్తాము అని డీటెయిల్‌గా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ప్రొవెన్ కంటెంట్ రైటింగ్ ఆర్ కాపీ రైటింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలంటున్నారు. అదేవిధంగా మనకి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద మీకైతే దాని మీద కొంత నాలెడ్జ్ కూడా కావాలి అంటున్నారు. అదేవిధంగా ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటన్ అండ్ వెర్బల్ అమ్మా. సో, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఓకేనా. సో, మీరు రాయగలగాలి, మాట్లాడగలగాలి. సో, ఇలాంటి స్కిల్స్ అయితే ఉండవలసి ఉంటుంది. జస్ట్ బేసిక్ అట్‌లీస్ట్ C1 లెవెల్ కాబట్టి జస్ట్ బేసిక్ ఒక ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ అంతా ఇంగ్లీష్ వస్తే కూడా సరిపోతుంది అని డీటెయిల్‌గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో, అదే విధంగా సాలిడ్ ఆర్గనైజేషన్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ మీకైతే ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి టైమింగ్స్ అనేది ఉంటుంది కదా. సో, ఆ టైమింగ్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన డెడ్‌లైన్ ప్రకారం మీరైతే మీ యొక్క కంటెంట్ అనేది ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళకైతే అప్‌లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. సో, ఇలాంటి వర్క్ మీరు చేయవలసిన వర్క్ అనేది క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్‌పీరియన్స్‌డ్ విత్ అడాప్ట్ ఫోటోషాప్, అదేవిధంగా స్కెచెస్, ఇన్ డిజైన్ అండ్ అదర్ గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్‌వేర్ మీద కొంత నాలెడ్జ్ కూడా ఉండాలి అంటున్నాను. సో, ఇక్కడ మీరు చెప్పేటువంటి స్కిల్స్ అనేవి లేకపోయినా గానీ పర్వాలేదు. కానీ మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఒక కంటెంట్ రాయగలిగే స్కిల్స్ మీకుంటే సరిపోతుందమ్మా. ఓకేనా. తర్వాత చూసుకుంటే టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అంటే ఇక్కడ మీకు ఈ వర్క్‌లో జాయిన్ అయిన తర్వాత మీరు కంటెంట్ రైటింగ్ రాయవలసి ఉంటుంది కదా. సో, దానికోసం కొన్ని ఎక్విప్‌మెంట్ కావాలంటున్నారు. అవేమిటంటే చూడండి, యూఎస్‌బీ హెడ్‌సెట్ విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్, వర్కింగ్ వెబ్‌కామ్ ఒకటి కావాలంటున్నారు. మెయిన్ అండ్ బ్యాకప్ కంప్యూటర్ అట్‌లీస్ట్ 1.8 జీహెచ్‌జెడ్ ప్రాసెసర్ విత్ అట్‌లీస్ట్ 4 జీబీ ర్యామ్ ఉండేది. సో, ఇంటర్నెట్ స్పీడ్ బావుండాలి. 25 ఎంబీబీఎస్ అనేసి బ్యాకప్ ఇంటర్నెట్ సర్వీస్ స్పీడ్ ఉండాలి. అట్‌లీస్ట్ 10 ఎంబీబీఎస్ అనేసి. సో, ఈ విధమైనటువంటి ఇలాంటి ఎక్విప్‌మెంట్ మీ దగ్గర ఉండాలి. బెనిఫిట్స్ చూసుకుంటే మీకు పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ అమ్మా. కాబట్టి మీ యొక్క వర్కింగ్ మీద, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్, మీ యొక్క స్కిల్స్ మీద బేస్ అయ్యి మీకైతే మీ యొక్క సాలరీ అనేది ఉంటుంది అని డీటెయిల్‌గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అమ్మా. కాబట్టి చక్కగా మీరు ఇంటి దగ్గరుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క టైం కూడా మీ యొక్క ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది అనేసి డీటెయిల్‌గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఫన్ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేసి, హాలిడేస్ ఓవర్ టైమ్ పే అనేసి, సో, మీకు ఇంకా ఏదైనా ఓవర్ టైమ్ మీరు వర్క్ చేస్తే దాన్ని కూడా పే చేస్తామంటున్నారు. సో, షెడ్యూల్ చూసుకుంటే మీకు యూఎస్ వర్క్ అవర్స్ అమ్మా. కాబట్టి మన యూఎస్ టైమింగ్స్ ప్రకారం మీకు ఫర్ వీక్‌కి 20-40 అవర్స్ మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. లొకేషన్ చూసుకోండి, దిస్ ఈజ్ ఎ రిమోట్ జాబ్ అమ్మా. కాబట్టి చక్కగా ఇంటి దగ్గరుండి మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. సాలరీ చూసుకుంటే మనకి దిస్ ఈజ్ ద బేస్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అండ్ స్కిల్స్ అమ్మా. చెప్పాను కదా ముందుగా నేను మీకు, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్, మీ యొక్క స్కిల్స్ మీద బేస్ అయ్యి మీ యొక్క సాలరీ అనేది
కొట్టిందమ్మా. సో, ఒక కంపెనీ కాదు, ఏ ఐటీ కంపెనీ ఏదైనా సరే మీ యొక్క ఎక్స్‌పీరియన్స్, మీ యొక్క స్కిల్స్ మీద బేస్ అయ్యి సాలరీ అయితే ఇస్తారు. సో, ఈ విధంగా ఇలాంటి ఉద్యోగాలైతే భర్తీ చేస్తున్నాను. డైరెక్ట్‌గా మీకైతే అప్లై లింక్ ఇస్తాను. కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ డైరెక్ట్‌గా అప్లై లింక్ ఇస్తాను. అందరూ కూడా వెళ్లి అప్లై అయితే చేసుకోరండి. సో, జస్ట్ బేసిక్ అమ్మా. ఒక స్టోరీ రాయగలిగేంత స్కిల్స్ ఉంటే కూడా సరిపోతుంది. మీరందరూ వరకైతే చేసుకోవచ్చు. సో, ఇది ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డైరెక్ట్‌గా మీకైతే అప్లై లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్లి మీరైతే అప్లై చేసుకోరండి. సో, ఫైనల్లీ థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.